Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs July 13, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చిన స్థానార్థి శ్రీకుట్టన్ అనే మలయాళ సినిమా. మలయాళం సినిమా ద్వారా ఒక స్ఫూర్తి పొందడం జరిగింది కేరళ రాష్ట్రం. మరి కేరళ రాష్ట్రంలో వచ్చినటువంటి సినిమా, దానిపైన విశేషాలు చూద్దామండి. ఆ సినిమా పేరు వచ్చేసి స్థానార్థి శ్రీకుట్టన్ అనే సినిమా. నెక్స్ట్ చూద్దామండి. ఆపరేషన్ శివ 2025ని ప్రారంభించిన భారత సైన్యం. ఏ విషయంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు, మన భారత సైన్యం వాళ్ళు ఆపరేషన్ శివ అనే కార్యక్రమాన్ని నిర్వహించారో చూద్దామండి. అండ్ ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్కి డీజీగా నియమితులైన తొలి మహిళగా గుర్తించబడ్డారు సోనాలి మిశ్రా. వారిపైన విశేషాలు మనం చూద్దామండి. అంతేకాకుండా విశాఖలో, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో 2వ బిమ్స్టెక్ దేశాల పోర్టుల సదస్సు ఓడ్రేలో సదస్సుని త్వరలో నిర్వహిస్తున్నారు. మరి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయినటువంటి వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వైటిక్ గుర్తింపు పొందడం జరిగింది. ఆ టైటిల్ సాధించడం జరిగింది ఇగా స్వైటిక్ అండి. ఆ సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవి మనకి జూలై 13, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్. వీటితో పాటుగా మరికొన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ, జాతీయ అవార్డుల విషయాలు, మరికొన్ని అంశాలు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ అంశం వచ్చేసి ఇక్కడ విశాఖలో 2వ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు. పోర్టులు అనగా ఏంటి? ఓడరేవుల నిర్వహణ విషయం పైన. ఓడరేవులు ఎందుకోసం అంటే ఇక్కడ బిమ్స్టెక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సదస్సు అని పిలుస్తాం బిమ్స్టెక్ సదస్సుని. అలాంటి బిమ్స్టెక్ కూటమి అనేది ఒక ఇంపార్టెంట్ కూటమి. ఇటీవల కాలంలోనే 2025లో మరి ఒక బిమ్స్టెక్ సదస్సు అనేది ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది? ఆ దేశాధినేతలు పాల్గొన్న సదస్సు అంటే థాయిలాండ్లో నిర్వహించుకున్న విషయం మనం గతంలోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలో విశాఖపట్నంలో 2019లోనే బిమ్స్టెక్ దేశాలు పాల్గొన్నటువంటి వాళ్ళ కేంద్ర స్థాయిలో మంత్రులు పాల్గొన్నటువంటి ఈ యొక్క బిమ్స్టెక్ పోర్టుల సదస్సు, ఓడరేవుల సదస్సు విశాఖపట్నంలో 2019లో తొలిసారి నిర్వహించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, విపిఏ అంటే ఇక్కడ ఏంటంటే విశాఖ పోర్ట్ అథారిటీ అండ్ విశాఖ పోర్ట్ అథారిటీ వాళ్ళు దీన్ని నిర్వహించుకోవడం జరిగిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు 2వ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు నిర్వహిస్తున్నారు. పర్టికులర్గా బ్లూ ఎకానమీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్ అనే ప్రధానమైన విషయంపై డిస్కస్ చేస్తూ స్ట్రెంథనింగ్ ద రీజనల్ మ్యారిటైమ్ కనెక్టివిటీ అండ్ కోఆపరేషన్ అనమాట. అంటే స్ట్రెంథనింగ్ చేసుకోవాలి ఈ రీజనల్ మ్యారిటైమ్ అంటే సముద్రయానం అని అర్థం వస్తుంది. ఈ మ్యారిటైమ్ని అని కనెక్టివిటీని అనుసంధానత చేసుకోవాలి, ఈ విషయంలో కోఆపరేషన్ చేసుకునే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ 2వ బిమ్స్టెక్ పోర్టుల సదస్సు మనం నిర్వహిస్తున్నారు. ఎప్పుడు నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే త్వరలోనే అండి, రేపు ఎల్లుండి జూలై 14 and 15, 2025 ఈ సదస్సుని నిర్వహిస్తున్న నేపథ్యం అనమాట. కాబట్టి ఇక్కడ బ్లూ ఎకానమీ అని చెప్పేసి అంటామండి. బ్లూ ఎకానమీ అంటే సముద్రం ద్వారా వచ్చే ఆర్థిక వ్యవస్థని మనం ఏమంటారండి? బ్లూ ఎకానమీగా మనం పిలుస్తున్నాం అనమాట. చేపలు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. నీలి విప్లవం అని చెప్పేసి అంటామండి. ఇది మన విశాఖలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము. కాబట్టి మనకి మన దగ్గర నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక అంతర్జాతీయ విషయం అయినప్పుడు కూడా మరింతగా మనం ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరగాలన్నమాట. అసలు బిమ్స్టెక్ అంటే ఏందో చూద్దామండి. బిమ్స్టెక్ అనేది ఎప్పుడు బిమ్స్టెక్ అంటే ఏంటి అంటే ఇది ఒక కూటమి. మరి ఒక బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఒక ఆర్థిక సాంకేతిక సహకారం ఉండాలని చెప్తున్నటువంటి కూటమి బిమ్స్టెక్ అనమాట. మరి 1997లో ఈ కూటమి అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దీని ప్రధాన కార్యాలయం ఉందండి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. మరి బిమ్స్టెక్ అంటే ఏంటి అర్థము? దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే బి అంటే ఏంటంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అండి. బే ఆఫ్ బెంగాల్. ఐ అంటే ఏంటి? ఇనిషియేటివ్ అండి, చొరవ చూపించడం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్, అనేక ప్రాంతాలని మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అటువంటి ఎకనామిక్ కోఆపరేషన్. మరి ఇదే బంగాళాఖాత తీర ప్రాంత బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సంస్థగా పిలుస్తున్న నేపథ్యం అనమాట. మరి ఇలాంటి బిమ్స్టెక్లో మరి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని చెప్పేసి అండి, బిమ్స్టెక్లో ఉన్నటువంటి సభ్య దేశాలండి. మరి బిమ్స్టెక్లో ఉన్నటువంటి సభ్య దేశాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి బిమ్స్టెక్లో సభ్య దేశాల సంఖ్య ఈ యొక్క బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సహకార సంస్థలో
ఏ సభ్య దేశాలు ఉన్నాయని చెప్పేసి అండి ఇక్కడ. సో భారత్ ఉందండి, భారతదేశం ఒక సభ్య దేశంగా ఉంది, ప్రధానమైన పాత్రను పోషిస్తుంది భారత్ బిమ్స్టెక్లో అని చెప్పొచ్చు అనమాట. భారత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేపాల్ అండ్ నేపాల్ కూడా బిమ్స్టెక్లో ఒక సభ్య దేశంగా ఉంది. తర్వాత భూటాన్ కూడా ఒక సభ్య దేశంగా ఉందండి. నేపాల్ భూటాన్కి బంగాళాఖాత తీరం లేనప్పుడు కూడా, బే ఆఫ్ బెంగాల్ దీని తీర ప్రాంతం లేనప్పుడు కూడా భారత్ చేసిన చొరవతో ఇవి జాయిన్ కావడం జరిగినమాట. తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ ఇందులో ఒక సభ్య దేశంగా ఉంది. తర్వాత నీకు మయన్మార్ కూడా ఒక సభ్య దేశంగా ఉందండి, మయన్మార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ దేశం అండి, థాయిలాండ్ దేశం కూడా సభ్య దేశంగా ఉంది. తర్వాత శ్రీలంక దేశం అండి. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి కామెంట్ చేస్తే ప్రయత్నం చేయండి. కామెంటు ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి బిమ్స్టెక్లో అంటే మీకు ఈజీగా తెలిసిపోతుందండి బిమ్స్టెక్లో సభ్య దేశాల సంఖ్య. సో మరి ఇలాంటి బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఉన్నాయి. ఈ సభ్య దేశాలను కూడా మనకు భారత్ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకోసమంటే సార్క్ తన ఉనికిని కోల్పోయిన నేపథ్యం అనమాట. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ది రీజనల్ కోఆపరేషన్ 1985 డిసెంబర్ 8న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. నేపాల్ రాజధాని కాఠ్మండు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ అయితే సార్క్ ఉందో, మరి 8 దేశాల కూటమైనటువంటి సార్క్ తన ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో 2014లో చివరి సమావేశం జరిగింది, సార్క్ సమావేశం. అప్పటి నుండి మళ్ళీ సమావేశం జరగడం లేదు. కాబట్టి సార్క్ తన ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజిక్గా ఏం చేస్తుందంటే బిమ్స్టెక్కి ఎంతో ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశం ఇస్తున్న నేపథ్యం అన్నట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి నేపథ్యంలో బిమ్స్టెక్ దేశాల ఓడరేవుల సదస్సును ఎక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటే, సో ఎక్కడ నిర్వహిస్తున్నారండి? సో మన భారతదేశం నిర్వహిస్తుంది, విశాఖపట్నంలో నిర్వహిస్తున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి. సో ఇది మనకి బిమ్స్టెక్ ఒక విశాఖలో నిర్వహిస్తున్నటువంటి రెండో బిమ్స్టెక్ పోర్ట్ల సదస్సు విషయం. అంతేకాకుండా విశాఖపట్నం కేంద్రంగా మరికొంత సమాచారం మనకు ఉందండి. విశాఖపట్నంలో మనకు చూసినట్లయితే ఈరోజు సో మనకి జూన్ 21 2025 సో విశాఖపట్నము సో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే అండి. ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక సంబంధించినటువంటి ఆతిథ్యం ఇచ్చింది. ఓకేనా, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సో ఇక్కడ ప్రసంగించడం, ఇక్కడ యోగాసనాలు చేయడం జరిగింది. ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు కూడా రావడం జరిగిందండి. ఈ యొక్క యోగాసనాల కార్యక్రమం ఎక్కడ? విశాఖపట్నంలో అనే విషయం గమనించండి. యోగా ఫర్ ది ఎర్త్, యోగా ఫర్ ది హెల్త్ అనే ఇతివృత్తంతో మనం ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2025 సో మరి విశాఖపట్నం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విశాఖపట్నం అంటే ఇటీవల కాలంలో విశాఖలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్కి సో మరికి ఒక డెన్మార్క్లో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సో మరో పర్యాయం ఇతనికి మరోసారి సో పునరుద్ధరించడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్ ఏది అంటే అది ఋషికొండ బీచ్ అండి. మొత్తం 13 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ మన ఇండియాలో ఉంటే సో అందులో ఒక బీచ్ వచ్చేసి ఋషికొండ బీచ్ అండి. ఋషికొండ బీచ్ ఆ విధంగా విశాఖపట్నంలో మనం ఉన్నటువంటి బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రావడం జరిగిన నేపథ్యాన్ని చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మన భారతదేశమే కాదండి, మన భారత్ అభివృద్ధి చేసినటువంటి ఈ నగదు రహిత లావాదేవీలని ప్రపంచంలో 40కి పైగా దేశాలు అమల్లోకి తెచ్చాయంటే మనం ఎంత అద్భుతమైన టెక్నాలజీ ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇలాంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని నగదు రహిత లావాదేవీల విధానమైన యూపీఐ వినియోగం పైన మనీ కంట్రోల్ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఒక నివేదిక ఇచ్చింది. మే 2025 డాటా ఆధారంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. జూలై 2025 ఆ నివేదిక ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా యూపీఐ వినియోగిస్తున్నారు నగదు రహిత లావాదేవీలు అంటే టాప్ 3 స్టేట్స్ ఏవి తెలుసా అండి? మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ టాప్ 3లో ఉన్నాయి. మొదటి 3 స్థానాలు ఉంటే తెలంగాణ యూపీఐ వినియోగం పైన 4వ స్థానం, ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 8వ స్థానంలో నిలిచిన విషయాన్ని గమనించండి. మరి ఇలాంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ విధానం అనేది సో మరి ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే ఎన్పిసిఐ అనే సంస్థ అండి. ఎన్పిసిఐ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటామండి. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ సో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎన్పిసిఐ విధానాన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. 2016లో సో మరి యూపీఐ విధానాన్ని తీసుకొచ్చింది. భీమ్ అనే యాప్ను భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే విధానం ద్వారా
యూపీఐ విధానం అనేది మరింతగా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ఈ యాప్ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా భీమ్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా యూపీఐకి మన అకౌంట్కి కనెక్ట్ కావడం జరిగింది అనమాట. నగదు రహిత లావాదేవీల్లో ఒక పెద్ద రివల్యూషనరీ ఒక ఇన్వెన్షన్గా ఈ యొక్క సంబంధించిన ఎన్పిసిఐ చేసినటువంటి భీమ్ అండ్ యూపీఐని మనం చెప్పుకోవచ్చు అనమాట. భీమ్ అంటే ఏంటంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఇవన్నీ కూడా 2016లో తీసుకొచ్చారు. యూపీఐని కూడా సో మరి 2016లోనే తీసుకురావడం జరిగింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. సో వెరీ ఇంపార్టెంట్, ఒక జాతీయ అంశాలుగా అండ్ ఒక ఎకనమీ విషయంలో కూడా గుర్తుపెట్టుకో, ఆర్థిక అంశాలపైన కూడా ఒక కరెంట్ ఎకనమీ విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కంబోడియా అండి. మరి కంబోడియా అంటే మనం వెంటనే గుర్తుకొస్తుంది సో మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక సంబంధించినటువంటి హిందూ దేవాలయం కూడా అక్కడ ఉందండి. ఆంగ్కోర్ వాట్లో ఉంది. మరి లార్డ్ విష్ణు దేవాలయం అక్కడ మనకు కనబడుతుంది. మరి ఆంగ్కోర్ వాట్తో పాటుగా గతంలో మరో మొత్తం మూడు ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ప్రకటించింది గతంలో. అయితే మళ్ళీ ఇప్పుడు యునెస్కో ఫ్రెండ్స్ మనకు మనం కూడా డిస్కస్ చేశాం. 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం, ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం అనేది 2025 మరి జూలైలో ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అండి. ఎక్కడైతే యునెస్కో ప్రధాన కార్యాలయం ఉందో అక్కడే ఈ యొక్క సమావేశం నిర్వహించారు. ఇలాంటి క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని అండ్ యునెస్కో కమిటీ స్టడీ చేయడం, ఇలాంటి నేపథ్యంలోనే మన భారతదేశంలోని మన మహారాష్ట్రలోని 11 మరి తమిళనాడులోని ఒకటి మొత్తం కూడా 12 మరాఠా కోటల్ని క్రీస్తు 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు నిర్మించినటువంటి మొత్తం ఒక 12 మరాఠా కోటలని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనే పేరుతో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం జరిగింది. ఇలా మన భారతదేశంలో అది 44వ ప్రపంచ వారసత్వ హోదాగా ప్రకటించడం జరిగింది. సో మరి ఇండియాస్ 44th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనమాట. హౌ మెనీ దట్ ఫోర్ట్స్ ఆర్ దేర్ అండర్ దిస్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే దట్ ఈజ్ అబౌట్ 12 అనమాట. ఇలాంటి నేపథ్యంలో మరి ఇదే సమావేశంలో కంబోడియాలో ఉన్నటువంటి 50 ఏళ్ల క్రితం క్వేర్ రుజ్ అనేవారు ఒక ప్రభుత్వం ఉంది, ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండే. 50 ఏళ్ళకి క్వేర్ రుజ్ అనే ప్రభుత్వం. సో మరి ఎంతోమంది అక్కడ చిత్రహింసలు పెట్టిన నేపథ్యం ఉంది. 3 స్థలాల ఆ 3 స్థలాల్లో 3 ప్లేస్లలో అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 50 ఏళ్ళ క్రితం జరిగినటువంటి అలాంటి ప్లేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్ ఆ చిత్రహింస కేంద్రాలకి గుర్తుగా వాటికి వారసత్వ స్థలాల్లో చోటుని ఆ విధంగా ప్రకటించింది. ఎవరు ప్రకటించారంటే యునెస్కో ప్రకటించిన నేపథ్యం. అంతేకాకుండా హాలీవుడ్ చిత్రమైనటువంటి ది కిల్లింగ్ ఫీల్డ్స్ అనే చిత్రం ద్వారా కూడా ఒక సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రహింసలు పెట్టినటువంటి ఎవరైతే రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరికైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టినారో వాళ్ళపైన ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని ఆ విధంగా ప్రిజన్లో పెట్టేసి ఆ ప్రాంతాల్లో పెట్టేసి చిత్రహింసలు పెట్టిన స్థలాలు 3 స్థలాలు వాటిని కూడా ఏం చేశారంటే ఇప్పుడు సో యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే ఇది కూడా ఒక ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. సో ఇలాంటి మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విషయాన్ని కంబోడియా ప్రైమ్ మినిస్టర్ కూడా హాన్మనే సో ధృవీకరించడం జరిగింది. యునెస్కో కంబోడియాలోని 3 చిత్రహింసల కేంద్రాలైనటువంటి వాటికి వారసత్వ స్థలాల్లో చోటు సంపాదించడం చెప్పడం జరిగింది అనమాట. అంటే వీటి 3 స్థలాలు అయినప్పుడు కూడా 2025లో యునెస్కో చేత గుర్తించబడ్డ వారసత్వ ప్రాంతాల్లో కంబోడియా ఒకటి కిందికి వస్తుంది. గతంలో 3 ఇది 1 కాబట్టి మొత్తం 4 ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ఉన్న నేపథ్యం గమనించండి. ఈ 3 స్థలాల యొక్క ప్రత్యేకత ఏంటంటే 50 ఏళ్ల క్రితం ఖమేర్ రుజ్ అనే ప్రభుత్వం అలాంటి ఒక సంబంధించినటువంటి చిత్రహింసలు పెట్టిన ప్రాంతాలని ఆ చిత్రహింసల కేంద్రాలని వాటి యునెస్కో వారసత్వ సంపదల చోటు సంపాదించడం జరిగింది అనమాట. సో ఇదండి మనకి. సో మరి కంబోడియాలో జరిగిన నేపథ్యం. మరి కంబోడియా రాజధాని వచ్చేసి ఏంటంటే నాంపెన్. కంబోడియా రాజధాని నాంపెన్ అండి. కంబోడియా రాజధాని నాంపెన్ అండ్ కంబోడియా సో పాత పేరు కంపూచియా అండి. కంపూచియా. ఇటీవల కాలంలో భారత్ కంబోడియా దేశాలు సో విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. వాటికి సిన్బ్యాక్స్ అని పిలుస్తామండి. భారత్ కంబోడియా దేశాలు, కంబోడియా ఇండియన్ సో మరి ఒక ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. మరి సిన్బ్యాక్స్ అనే పేరుతో 2 దేశాలు ఇటీవల కాలం లక్షణ విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగిందంటే సో సిన్బ్యాక్స్ అనే పేరుతో 2 దేశాలు అంటే అది సిన్బ్యాక్స్ అనే పేరుతో భారత కంబోడియా దేశాలు తొలిసారిగా నిర్వహించుకున్న నేపథ్యం అనమాట. అలా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కంబోడియా దేశం అండ్ థాయిలాండ్ మధ్య జరిగినటువంటి ఒక సంబంధించినటువంటి హింసాత్మక వాతావరణం జరిగిన విషయంలో గొడవ విషయంలో ఒక సైనికుడు మృతి చెందడం జరిగింది. ఇలాంటి క్రమంలో
మరి అప్పటి థాయిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి పెటగ్నాన్ షినవత్ర సో మరికి కంబోడియా ప్రధానితో మాట్లాడుతున్న నేపథ్యంలో సో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యల నేపథ్యంలో థాయిలాండ్ రాజ్యాంగ కోర్టు ఇటీవల కాలంలో ఈ యొక్క థాయిలాండ్ ప్రధాని అయినటువంటి పెటగ్నాన్ షినవత్రని పదవి నుండి విచ్యుతులు కావాలి, నువ్వు పదవి నుండి రాజీనామా చేయని చెప్పడం జరిగింది. కాబట్టి జరిగిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇటీవల కాలంలో థాయిలాండ్ ప్రధాని అయినటువంటి థాయిలాండ్ ప్రధానమంత్రి ఏం పేరంటే గతంలో ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. సో పెటగ్నాన్ షినవత్రతో థాయిలాండ్ ప్రధానిగా తన పదవిని కోల్పోవడానికి కారణమైనటువంటి దేశం కూడా ఏదంటే కంబోడియా అనే విషయం గమనించండి. ఓకేనా, ఇవి సో మనకి అప్డేట్స్గా ఉన్నటువంటి విషయాలండి. సో మరి ఒక కంబోడియాలోని చిత్రహింసల కేంద్రాలకి యునెస్కో వారసత్వ జాబితాల్లో చోటు సంపాదించడం జరిగింది. ఎన్నండి 3 ప్రాంతాలకు గుర్తించడం జరిగింది. సో ఇంకా యునెస్కో సమావేశం జరుగుతూ ఉంది. యునెస్కో సమావేశం మొత్తం అయిన తర్వాత యునెస్కో 2025 ఎన్ని ప్రపంచ వారసత్వ సంపదలు గుర్తించారు వాటిపైన మనం ఒక ప్రత్యేకమైన వీడియోని చేసే ప్రయత్నం చేద్దామండి. అంటే మొత్తం ప్రపంచ వారసత్వ జాబితాలో మొత్తం ఎన్ని చోట్లు లభించాయి, ఎన్నిటిని మన మొదటి 3 స్థానాలు ఏమున్నాయి, భారతదేశం మరి ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నటువంటి దేశాల జాబితాలో ఎన్నో స్థానం ఉంది, ఇలాంటి విషయాలు మనం మరొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం, సపరేట్ వీడియోను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి సినిమా, మనం సినిమా నుండి ఇన్స్పిరేషన్ కూడా పొందుతాము అని చెప్పేసి ఎన్నో సినిమాలు కూడా మనం నిరూపించడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరో ఒక మలయాళం సినిమా స్థానార్థి శ్రీకుటన్ అండి. చాలా సోషల్ మీడియాలో కానివ్వండి వివిధ పత్రికలు కూడా ప్రధానమైనటువంటి విషయాలు గ్రహించడం జరిగింది. సో మరి తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చింది. తరగతి గదుల్లో బ్యాక్ బెంచర్స్ అని చెప్పేసి అంటామండి. బ్యాక్ బెంచర్స్ అంటే ఏంటంటే చివరగా కూర్చునే వాళ్ళని సో మీరు చివరగా కూర్చున్నారని చెప్పేసి ఇన్సల్ట్ చేస్తున్న నేపథ్యం కొన్నిసార్లు జరుగుతూ ఉంది. బ్యాక్ బెంచర్స్ అని చెప్పేసి అంట. బ్యాక్ బెంచర్స్, బ్యాక్లో కూర్చున్న వాళ్ళని బ్యాక్ బెంచర్స్ అని చెప్పేసి అంటాం. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళని ఫ్రంట్ బెంచర్స్ అంటాం. సో ఓకే, మధ్యలో కూర్చున్న వాళ్ళని మిడిల్ బెంచర్స్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ గమనించాలి ఏంటంటే సో ఓకేనా ఏంటంటే ఇలా కొందరు ముందు కొందరు వెనకాల మధ్యలో ఉంటే ఏమవుతుందంటే కొంచెం క్లెవర్స్ ముందు ఉంటారు, మధ్యలో ఇలా ఉంటారు, ఒక సంబంధించినటువంటిది ఉంటుంది. అలాంటిది కాకుండా అందరూ కూడా సమప్రాధాన్యత ఇవ్వాలి. మీరు బ్యాక్ ఫ్రంట్ కాదు. ఒక తరగతి గదిని ఇలా తీసుకున్నట్లయితే ఒక తరగతి గదిలో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక బోర్డు ఉండి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఒక టీచర్ ఉన్నప్పుడు మిగతా అందరు విద్యార్థులు ఇలా ఎలా కూర్చుంటారంటే ఒక యూ షేప్లో ఇలా కూర్చుంటారండి. ఇలా కూర్చుంటారు, ఇక్కడ ఇలా కూర్చుంటారు. ఇలా ఒక సంబంధించినటువంటి సినిమా రావడం జరిగిందనమాట. ఒక సంబంధించిన సినిమా, అది స్థానార్థి శ్రీకుటన్ అనే సినిమా. ఒక మలయాళ చిత్రము. దక్షిణ కేరళ జిల్లాలోని వలకోం ఆర్విహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క క్లాస్ రూమ్లలో ఏదైతే మనకి తరగతి గది ఉంటుందో ఈ తరగతి గదిలో చూడండి, తరగతి గదిలో ఏం చేస్తారంటే బెంచెస్ ఇలా వేయకుండా ఇట్లా సమానంగా ఇట్లా వేయకుండా ఏం చేస్తున్నారంటే ఇలా కూర్చుని పెడుతున్నారు ఒక యూ షేప్లో. అలాంటప్పుడు ఏంటంటే ఇలా బ్యాక్ బెంచర్స్ ఫ్రంట్ బెంచర్స్ అని ఎవరు ఉండరండి, ఇలా యూ షేప్లో ఉంటారు. టీచర్ ఇలా తిరుగుతారు. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఒక తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చింది. కాబట్టి మన పేపర్ సెటర్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందండి ఒక్కోసారి. సో మరి స్థానార్థి శ్రీకుటన్ ప్రత్యేకత ఏంటంటే తరగతి గదిలో మార్పు తీసుకొచ్చింది కేరళలో మలయాళం చిత్రము. ఇది మరి ఇలాంటి సినిమా ద్వారా మరి దీని దర్శకుడు ఎవరు అని చెప్పేసి అంటే వినేష్ విశ్వనాథన్ అండి. వినేష్ విశ్వనాథన్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే ఏంటంటే ఇక్కడ సో స్థానార్థి శ్రీకుటన్ అనే విషయం గమనించండి. ఓకేనేది మనకి ఒక విద్యా కార్యక్రమం అండి. ఒక జాతీయ అంశాలుగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఏది సినిమా పేరు ఏం పేరండి? స్థానార్థి శ్రీకుటన్ అనే సినిమా. ఓకేనా. సో మరి ఇలాంటి తరగతి గది మనం ఇలా ఉంటున్న నేపథ్యం ఉంది. సో మరి విద్య గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో మరి అందులో విద్య గురించి చెప్తున్నట్లయితే మరి విద్యా హక్కు చట్టం గురించి కూడా మనకు జాతీయ విద్యా విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడం జరిగింది. మరి జాతీయ విద్యా విధానం ముసాయిదా పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి అంటే కస్తూరి రంగన్ కమిటీ అండి. కస్తూరి రంగన్ కమిటీ దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం గతంలో 1986 విద్యా విధానం మనకు 10+2+3 గురించి తెలియజేస్తే మరి జాతీయ విద్యా విధానం 2020 ఎలా తెలియజేస్తుందంటే 5+3+3+4 అనే విద్యా విధానాన్ని మనం అవలంబిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. దీంతో పాటుగా విద్య గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విద్యా దినోత్సవం, మరి జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే November 11 మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటాం. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో మన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఫస్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి November 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకుంటున్న నేపథ్యాన్ని
గమనించుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉందన్నమాట. ఓకేనండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఓకేనా, ఎందుకోసం అంటే తరగతి గది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ఒక విద్యావేత్తలు ఇలా అన్నారు, ఓ భారతదేశ భవిష్యత్ అనేది 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఈ తరగతి గదిలోనే భారతదేశ భవిష్యత్ అనేది ఆ విధంగా ఒక తీర్చిదిద్దబడుతుంది. సో ద ఫ్యూచర్ అనేది ఒక ఇండియా యొక్క ఫ్యూచర్ అనేది అందులో ఉంటుంది, భారతదేశ భవిష్యత్తు అని చెప్పేసి ఒక గొప్ప వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అనమాట. అది విద్యా వ్యవస్థ గురించి గొప్ప మాటలుగా ఇప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి WHO ప్రశంస చేసిందండి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన భారత్ తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేషన్కి, కొన్ని చొరవకి, కొన్ని కార్యక్రమాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రశంస పొందడం జరిగింది. సో మరి ప్రశంసలు చేయడం ద్వారా మరింతగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన భారత ప్రభుత్వం ప్రకటించింది. ఒక అంతర్జాతీయ విషయంగా చెప్పుకోవాలండి. ఏంటంటే ఒక నివేదిక ఇచ్చిందనమాట WHO. ఏంటా నివేదిక అంటే మ్యాపింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. సాంప్రదాయమైనటువంటి వైద్య విధానంలో ఒక మ్యాపింగ్ ద అప్లికేషన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించి సాంప్రదాయ వైద్య విధానానికి ఆ విధంగా ఏం చేస్తున్నారంటే మరింత మంది చేరువయ్యే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఆయుష్ చికిత్స పద్ధతుల వివరాలని కృత్రిమేధతో అనుసంధానం చేసే ప్రక్రియ భారతదేశం గొప్పగా చేస్తుంది. మేము దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని ప్రశంసిస్తున్నాము, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నామని చెప్పేసి WHO చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే వెరీ రీసెంట్గా WHO మన ఆయుర్వేదాన్ని, మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని సో ఇట్ ఈజ్ మనకి గమనించండి, ఇది ఒక ఆరోగ్య చట్టంలోకి తీసుకొచ్చింది. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిసీజెస్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ అలాంటి డిసీజెస్ని కూడా తగ్గిస్తుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి అలా చేయడం జరిగింది. అంతేకాదు ఆయుష్లో ఉన్నటువంటి ఆయుష్లో ఏముందండి, ఆయుర్వేద ఉందండి. ఆయుష్లో ఏముంది, ఆయుర్వేద ఉంది. మనకి ఈ ఆయుష్ మెడిసిన్ పెరిగితే ఆయుష్ పెరుగుతూ అంటారన్నమాట. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేద. అంటే ఆయుర్వేద. వై అంటే ఏంటి మై ఫ్రెండ్స్? వై అంటే యోగా అండ్ న్యాచురోపతి అండి. యోగా అండ్ న్యాచురోపతి, ప్రకృతి చికిత్స అని చెప్పేసి అంటామండి. యోగా మనకు తెలుసు. యోగా గురించి ఎందుకోసం అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం మననే రీసెంట్గా జరుపుకున్నాం జూన్ 21, 2025. యు అంటే ఏంటంటే ఇక్కడ యునాని. ఎస్ అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? సిద్ధ. హెచ్ అంటే ఏంటంటే హోమియోపతి, మన ప్రాచీన వైద్య విధానం. దీంతో పాటుగా ఈ ఆయుష్లోకి ఇటీవల కాలంలో లడ్డాఖ్లో ప్రసిద్ధి చెందినటువంటి సోవా రిక్పా అని చెప్పేసి ఒక ఆయుర్వేద విధానాన్ని కూడా ఇందులో మెర్జ్ చేయడం జరిగింది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మరి ఇలాంటి ఇవన్నీ ఆయుర్వేద విశేషాలన్నీ కూడా, ప్రతి వైద్య విధాన విశేషాలన్నీ కూడా మన ట్రెడిషనల్ మెడిసిన్ అన్నిటిని కూడా ఏం చేయడం జరిగిందంటే ఏఐతో ఆ విధంగా ఏఐలో జోడించడం జరిగింది. తద్వారా మరింత మందికి ఇది తెలియచేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ కార్యక్రమాన్ని WHO ప్రశంసించడం జరిగింది. అబౌట్ ది WHO గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏదంటే WHO. జెనీవా కేంద్రంగా పనిచేసిన సంస్థ WHO అండి. టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో WHO చేత మనకి మలేరియా రహిత దేశంగా, ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా డిసీజ్గా ఇటీవల WHO చేత ప్రకటించబడ్డ దేశం ఏ దేశం అండి? దట్ ఈస్ సురినామ్ అండి. సురినామ్ కంట్రీ. సో మరి అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఒక దేశం, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశం, సౌత్ అమెరికా ఖండంలో ఉన్న దేశం, ఇలా సురినామ్ దేశం అలా రికార్డు పొందడం జరిగింది అనమాట. సో అది మనకి మలేరియా రహిత దేశంగా ప్రకటించారు. దీనికన్నా ముందు పపువా న్యూ గినియా, దీనికన్నా ముందు సో ఇంకా మనం చూసి జార్జియా దేశాన్ని కూడా ఈ 2025లో మలేరియా రహిత దేశంగా, ఫ్రీ ఫ్రమ్ ది మలేరియాగా సో WHO అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మరి అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ పాఠశాలను ఏర్పాటు చేశారండి. లీప్ అంటే లీప్ సంవత్సరం కాదండి, LEAP. ఇక్కడ లీప్ అంటే ఇది స్పెల్లింగ్ అండి. లీప్ అంటే ఇక్కడ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లీప్ అంటే ఏంటండి? లీప్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మరి ఆంధ్రప్రదేశ్లో లీప్ ఉంటుందండి ఒక ప్రోగ్రాము. అండ్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉండేది క్లాప్ ఉండేదండి. మరి లీప్కి క్లాప్కి ఏంది? క్లాప్ అంటే చప్పట్లు. ఏం చప్పట్లు కొట్టాలి? క్లాప్ అంటే క్లీన్లీనెస్ అంటే శుభ్రత,
క్లీన్లీనెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. క్లీన్లీనెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ ఒక పరిశుభ్రతకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించిన కార్యక్రమం. లీప్ అనే కార్యక్రమంలో ఏం చేస్తారంటే ఒక అత్యున్నత స్థాయి విద్యను అందిస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఆ విధంగా పెంపొందిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక లీప్ పాఠశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమూరు వద్ద ఏర్పాటు చేస్తుంది. ఇది మనకు ప్రధానంగా వార్తలు ఉంది, కానీ మొదటిసారి ఏర్పాటు చేశారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఇక్కడ యూ షేప్ వచ్చే విధంగా ఇక్కడ చూడండి ఎలా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారో మనం ఇమేజ్లో కూడా చూడొచ్చు అనమాట. లీప్ అనేది ఏంది అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్ అండి. లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్లాప్ అంటే క్లీన్లెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు ఒక మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి, అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ పాఠశాల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారండి. ఈరోజు మహిళల ప్రాధాన్యత అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకి ఈరోజు ఒక సింబల్గా ఉంటున్నారు. సో చాలామంది సమాచారం మహిళలుగా మనకి ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. ఏంటంటే లడ్డాకు చెందినటువంటి ఒక యువతి 21 సంవత్సరాల సంబంధించి ఒక అమ్మాయి ఆమె ఇక్కడ ఏం చేయడం జరిగింది, 21 ఇయర్స్ ఒక ఉమెన్ అక్కడ సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ద యంగెస్ట్ ఎవర్ లడక్ ఉమెన్, ద ఫస్ట్ లడక్ ఉమెన్ హూ స్కేల్ ద ఎవరెస్ట్ పీక్ అని చెప్పేసి అంటే ఆమెను అబీదా అఫ్రీన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అబీదా అఫ్రీన్ లైక్ దట్ ఇక్కడ కూడా చూడండి వెరీ రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. వెరీ రీసెంట్గా ద ఫస్ట్ ఉమెన్ హూ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ, భారత నావికా దళంలో ఫైటర్ పైలట్గా చేరినటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డారు. వారే ఎవరు తెలుసా అండి, వారే ఒకనా మనకి ఆర్తి ఒకనా పూనియా అని చెప్పేసి. ఎవరండి, అస్తా పూనియా. ఎవరండి, అస్తా పూనియా. ఇలాంటి నేపథ్యంలో ఆర్పిఎఫ్ మరి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. రైల్వే ఆర్పిఎఫ్ అండి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. మరి ఇలాంటి ఆర్పిఎఫ్కి తొలిసారిగా ఒక మహిళా సారథిగా నియమితులు కావడం జరిగింది. తొలిసారి ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా సారథిని డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. సో మరి 1993 ఐపీఎస్ ఒకన మధ్యప్రదేశ్ కేడర్ అధికారి అయినటువంటి వారి పేరు ఏం పేరు, సోనాలి మిశ్రా. సోనాలి మిశ్రా అండి, సోనాలి మిశ్రా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. సోనాలి మిశ్రా ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఏదండి ఆర్పిఎఫ్. ఆమె పేరు వచ్చి సోనాలి మిశ్రా. సో మరి 2026 అక్టోబర్ 31 వరకు కూడా పనిచేయబోతున్నారు. ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉంటున్న నేపథ్యం అండి. ఇప్పుడు గతంలో మనం ఇంతపై డిస్కస్ చేసినామండి, చాలా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అస్తా పూనియా జస్ట్ నౌ మనం డిస్కస్ చేసి అస్తా పూనియా ప్రత్యేకత ఏంటండి, అస్తా పూనియా ప్రత్యేకత ఏంటి, ఇండియన్ నేవీలో ఫస్ట్ ఫైటర్ పైలట్, తొలి మహిళా ఫైటర్ పైలట్ అండ్ తొలి మహిళ ఫైటర్ పైలట్గా నియమితులు కావడం జరిగింది. ఎవరు అని చెప్పేసి అంటే అస్తా పూనియా అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా సాధనా సక్సేనా నాయర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈ మహిళ కూడా మరి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సింబల్గా ఉంది. మరి వీరు సాధనా సక్సేనా నాయర్ అండి. సాధనం చేస్తే సాధనం అంటే ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారు నాయర్ లాగా అని చెప్పడమే ఈ సాధనా సక్సేనా నాయర్ అండి. ఓకేనా, సాధనా సక్సేనా నాయర్. మీరు కూడా అలా సాధన చేయాలి, ఈ సంవత్సరం సక్సెస్ కావాలి మీరందరూ కూడా. ఆ విషయంలో షామినిస్టుడు మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు. మరి సాధనా సక్సేనా నాయర్, మరి సాధనా సక్సేనా నాయర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో అండి, మన భారత సైన్యంలో మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా సాధనా సక్సేనా నాయర్ అనేవారు ఉండడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసి మరి ఆర్తి సరీన్ అండి. ఆర్తి సరీన్ యొక్క ప్రత్యేకత ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఎవరంటే ఆర్తి సరీన్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకోసం అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటే అది అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు, క్లారిటీగా ఉండాలి, మంచిగా కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా వినాలి. ఒక మొత్తం వీడియో చూడాలంటే హాఫ్ అన్ అవర్ వీడియోని 5 నిమిషాలు 10 నిమిషాలు చూడడం కాదు, హాఫ్ అన్ అవర్ చూడాలి, హాఫ్ అన్ అవర్ నోట్స్ రాసుకోవాలి. అప్పుడే మనకు విజేతలుగా నిలుస్తున్న పరిస్థితి ఉంటుందన్నమాట. అంతేగాని ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ చదివితే మనం కొన్నే చేస్తాం. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఆ విధంగా చదివితే జీకే నేర్చుకుంటాం, కరెంట్ అఫైర్ నేర్చుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి, ఒక డిసైడ్ అవుతుంది నీకు జాబ్ అన్నమాట. ఆ విషయం గమనించండి మిత్రమా. సో ఇలాంటప్పుడే మరి సాధనా సక్సేనా నాయర్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్, అంటే భారత సైన్యంలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అంటే ఇది.
అండ్ మరి ఇక్కడ ఆర్తి సరీన్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మొత్తం అంటాం సాయుధ బలగాలు మొత్తం ఇందులో వస్తాయి. సాయుధ బలగాలు అంటే ఏంటి ఒక బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా మనకి సాయుధ బలగాల కిందకు వస్తాయి. సాయుధ బలగాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మరి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా, ఆర్మీ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన సాధన సక్సేనా నాయర్. మరొకసారి చెప్తున్నాను, క్లారిటీగా రండి. ఆర్మీ మెడికల్ సర్వీసెస్కి లేదా మెడికల్ సర్వీసెస్లో ఆర్మీ విభాగానికి డైరెక్టర్ జనరల్ అయిన ఫస్ట్ మహిళ ఎవరండి? సాధన సక్సేనా నాయర్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ వచ్చేసి ఆర్తి సరీన్ అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆర్పిఎఫ్కి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఆర్పిఎఫ్కి సో ఫస్ట్ టైం అనమాట ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా నియమితులైంది. వారి పేరు వచ్చేసి ఎందుకంటే సోనాలి మిశ్రా అండి, సోనాలి మిశ్రా. నెక్స్ట్ చూద్దామండి ఆపరేషన్ శివ. సో ఆపరేషన్ శివ అనే కార్యక్రమం ఆపరేషన్ శివ లార్డ్ శివ పేరు పైన వచ్చిందండి. ఇక్కడ ఆపరేషన్ శివ 2025 ఎందుకోసం మన భారతదేశం ఈసారి అమర్నాథ్ యాత్రను చేపట్టడం జరిగిందండి. సో మరి అమర్నాథ్ యాత్ర ఎంతో ప్రతిష్టాత్మకమైంది. మరి అక్కడ అమర్నాథుడు ఒక దేవుడు, ఒక లార్డ్ శివ ఒక సంబంధించినటువంటి ఒక మంచుతో అక్కడ సహజ సిద్ధంగా వచ్చినటువంటి సంవత్సరం లింగాన్ని ఆ విధంగా దర్శించుకునే ఒక కార్యక్రమమే అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అంటున్నాం. మళ్ళీ ఇలాంటి అమర్నాథ్ యాత్రకి ఒక్కొక్కసారి ఉగ్రవాదులు పన్నంగా పడతారు, వాళ్ళపై ఆ విధంగా దాడి జరిపే అవకాశం ఉంటుంది. అందుకోసమే మొన్ననే మనం పహల్గామ్ దాడిని ఫేస్ చేసుకోం. అఫ్కోర్స్ పహల్గామ్ దాడికి ధీటుగా మనం ఆపరేషన్ సింధూర్తో మరి సమాధానం చెప్పామనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే మరింతగా అలాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి మరి అమర్నాథ్ యాత్రను ఆ విధంగా భారత సైన్యం అమర్నాథ్ యాత్రికులకు రక్షణ ఇవ్వడానికి ఆపరేషన్ శివ 2025ని నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం చెప్పడం జరిగిందండి, ఇండియన్ ఆర్మీ. సో ఇది ఒక ఆపరేషన్ కార్యక్రమం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో మరి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమాలు సో మరి ఒక ఎన్నో ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. మరి భారత సైన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మరి జనవరి 15 మనం నేషనల్ ఆర్మీ డేగా మనం జరుపుకుంటామండి. నేషనల్ ఆర్మీ డే, జాతీయ సైనిక దినోత్సవంగా మనం నేషనల్ ఆర్మీ డేగా జనవరి 15 జరుపుకుంటాం. ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారి ద ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్, ప్రస్తుతం మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. ఉపేంద్ర ద్వివేది ఒక మన భారత ప్రధాన ఒక సైనికాధికారిగా పనిచేస్తున్నారు. సో మనకి ఇది ఆపరేషన్ శివ 2025 సంబంధించిన విషయం అన్నమాట. సో నెక్స్ట్ చూద్దామండి. సో మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్, ప్రపంచంలోనే పురాతనమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్, ఎక్కువగా ప్రైజ్ మనీ ఉన్నటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కూడా వింబుల్డన్ అండి. సో వింబుల్డన్ ప్రత్యేకత ఇవన్నమాట. హైయెస్ట్ ప్రైజ్ మనీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అండ్ ద మోస్ట్ ఏన్షియంట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆల్సో వింబుల్డన్ టోర్నమెంట్ స్టార్టెడ్ ఇన్ 1877. 1877 సంవత్సరంలో ఈ వింబుల్డన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. అండ్ ద ఓన్లీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ దట్ ప్లేడ్ ఆన్ ది గ్రాస్ కోర్ట్ పైన జరిగే టోర్నమెంట్ కూడా ఏది అని చెప్పేసి ఒక వింబుల్డన్ టోర్నమెంట్, ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. మరి వింబుల్డన్ ఒక చరిత్రాత్మకమైంది. టెన్నిస్లో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచారు ఇగా స్వైటెక్ అండ్ పోలాండ్ దేశం చెందినటువంటి వారు. మరి ఇగా స్వైటెక్ ఈ టైటిల్ సాధించడం జరిగిందనమాట. సో ఇగా స్వైటెక్ అండి. అమండా అన్సియోవా ఎవరండి ఆ పేరు చూడండి, అమండా అన్సియోవా. సో అనిచేద్దాం అనుకున్నది, కానీ ఈమె ఏంటంటే ఇగా స్వైటెక్ మరి రెచ్చిపోయింది. అంటే ఇక్కడ మస్తు ఆడి ఏం చేసిందంటే ఆమె టైటిల్ సాధించింది. మస్తు ఆ విధంగా ఒకరికి పోటాపోటీగా జరిగినటువంటి అవసరం అండి. ఇక్కడ అమండా అన్సియోవా పైన అనిసేసినట్టు ఆ విధంగా చేసింది ఇగా స్వైటెక్, అమెరికా దేశం చెందినటువంటి ఈమె. సో మరి ఈమె ఓడిపోవడం జరిగింది, పరాజితగా నిలవడం జరిగింది. మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వైటెక్ నిలవడం జరిగింది, పోలాండ్ దేశం చెందిన మహిళ. ఏకపక్షంగా జరిగిందండి. ఇక్కడ మొత్తం కూడా 57 నిమిషాల పాటు జరిగింది. 6-0తో ఓడించిందండి. అంటే ఎలాంటి ఒక ఫైనల్ మ్యాచ్లో మొత్తం ఒక అమండా అన్సియోవా ఎలాంటి గోల్స్ కూడా చేయలేని పరిస్థితి అన్నమాట ఇది. సో మరి నిలవడం జరిగింది అనమాట చరిత్రలో. ఇక నెక్స్ట్ వచ్చేసి
పురుషుల డబుల్స్ టైటిల్స్ గెలిచారండి బ్రిటన్ దేశం చెందినటువంటి జూలియన్ క్యాష్ అండ్ గ్లాస్ పోల్ గెలవడం జరిగింది. రన్నరప్గా ఇజికిటా ఆస్ట్రేలియా అండ్ డేవిడ్ పెల్ నెదర్లాండ్స్ వీళ్ళు రన్నరప్గా నిలవడం జరిగింది. పురుషుల డబుల్స్ అంటే ఇద్దరు పురుషులు అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు గెలిచిన వాళ్ళు విజేతగా రన్నరప్గా. మరి ఇక్కడ విజేతలు వచ్చేసి జూలియన్ క్యాష్, గ్లాస్ పోల్ అండ్ రన్నరప్ వచ్చేసి ఇజికిటా, డేవిడ్ పెల్ నిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం నెక్స్ట్ ఒక జూలై 14, 2025 కరెంట్ అఫైర్స్లో పురుషుల సింగిల్ టైటిల్స్ ఎవరు గెలిచారు అంటే పురుషుల సింగిల్ టైటిల్స్ వచ్చేసి ఎవరు గెలిచారు అండ్ మహిళల డబుల్స్ టైటిల్ ఎవరు గెలిచారు నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దామండి. ఇది వింబుల్డన్ ఓపెన్ 2025 విశేషాలు. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు ఉన్నటువంటి మరికొన్ని సంబంధించిన విశేషాలు డిస్కస్ చేద్దామండి. షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పేరుతో మరి 87వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ప్రకటించబడ్డవారు ఎవరంటే ఇక్కడ హరికృష్ణన్ హరికృష్ణన్ ఇతను 87వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా గుర్తించబడ్డారు. మరి 86వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని చెప్పేసి అంటే ఎల్ఆర్ శ్రీహరి అండి. ఎవరంటే ఎల్ఆర్ శ్రీహరి. అండ్ 85వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఇక్కడ శ్యామ్ నిఖిల్ గారు సో ఉండడం జరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత్లో 44వ ప్రపంచ వారసత్వ హోదా పొందిన యునెస్కో చేత 44th ఇండియాస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది బై ది యునెస్కో చేత. అంటే దట్ ఈస్ ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఎన్ని ఉన్నాయండి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్? 12. ఇందులో మహారాష్ట్రలో 11 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు ఒకటి, మొత్తం 12 ఉన్నాయి. సో ఈ విషయం గమనించండి. అండ్ 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఇన్ 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఏ దేశం నిర్వహిస్తుందంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. యునెస్కో హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే అక్కడే ఉందన్నమాట. అండ్ ఇటీవల పిఎం డ్రైవ్ అనే కార్యక్రమం న్యూస్లో ఉంది. పిఎం డ్రైవ్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఎందుకోసం అంటే ఇక్కడ విద్యుత్ వాహనాలని ప్రోత్సహించే ఉద్దేశంతో పిఎం డ్రైవ్ వచ్చింది. ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో మరి ఎప్పుడో బాలగంగాధర్ తిలక్ గారు 1893లో ప్రారంభించినటువంటి గణేశోత్సవాన్ని మరి అధికారికంగా ఒక పండుగగా జరుపుకుంటామని ఇటీవల ప్రకటించారు. ఏ రాష్ట్రం అంటే గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించిన రాష్ట్రం. గణేశోత్సవం ఈ సెలబ్రిటీస్ యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినటువంటి రాష్ట్రం వచ్చేసేదండి మహారాష్ట్ర అనే విషయం గమనించండి. సో ఇవండి మనకి ఈ రోజు ఉన్నటువంటి జూలై 13, 2025 ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ అండి. వీటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మీరు థియరీగా ఖచ్చితంగా ఒక టైం పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో తొలిసారిగా ఈ ఛానల్ చూసినట్లయితే, యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సో మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం ద్వారా ఇది మరింత మందికి చేరవుతున్న విషయం మీ అందరు కూడా తెలుసు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.